ఎలా ఉంటాయంటే, నా భర్త నాకు అర్థం కావట్లేదు అంటారు. నా భార్య నాకు అర్థం కావట్లేదు అంటారు. ఇక తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలు నాకు అర్థం కావట్లేదు అంటారు. పిల్లలు అంటారు, మా నాయన మా అమ్మ అసలు నాకు అర్థమైతలేదు. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదంటారు. నాకు ఎవరు అర్థం కావట్లేదు అంటారు. అందరూ నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని మాట విను. అప్పుడు అందరు నీకు అర్థమవుతారు. జ్ఞానం నీకు రావాలి అంటే దేవునికి భయపడము, దేవుని యందు భక్తి ఉంచుము. యెహోవా యందలి భయము భక్తి జ్ఞానానికి మూలమని వ్రాయబడి ఉన్నది. ఆయనకు భయపడితే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఏ విధంగా భయపడాలి? భయం అంటే ఏంటి? చాలా మంది భయం అంటే దేవునితో మాట్లాడకపోతే ఈరోజు నాకు రోగం తెస్తున్నాం, వ్యాధి తెస్తాడేమో, లేకపోతే ఏదైనా కొదవ పెడతాడేమో, ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో, ఏదైనా ప్రమాదం జరుగుతామని భయపడతారు. అది కాదు నువ్వు భయపడవలసింది. నువ్వు భయపడవలసింది ఏ విధంగా అంటే, నేను ప్రార్థన చేయకపోతే ఆయన నాకు దూరంగా ఉండడేమో, లేకపోతే నేను ప్రార్థన చేయకపోతే ఆయనకు దూరం అవుతానేమో, ఆయనకు నాకు సహవాసం తెగిపోతుంది.